అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను తీసుకున్న యూనివర్స్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఏజెన్సీ. మేము ఈరోజు కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చామండి. అది గజా బ్యాక్ స్ప్రేయర్. గజా కంపెనీ వచ్చేసి BS2 మోడల్ అండి. ఇది డబల్ మోటార్. దీని అన్బాక్సింగ్ చేసి మీకు దీని మీద చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ బాక్స్ ఓపెన్ చేసి స్పెసిఫికేషన్ చూపిస్తాం. చూడండి. ఇది మొత్తానికి వచ్చేసి గజా హైటెక్ ఆగ్రోవాల్ అండి. గజా హైటెక్ మోడల్ మోడల్ నెంబర్ వచ్చేసి BS2 మోడల్ అండి. BS2 ఈ స్ప్రే స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. దీంట్లో వచ్చేసి మనకి గన్ అనేది వస్తుంది, ల్యాండ్ అనేది వస్తుంది. ఈ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ప్రతి కంపెనీకి వచ్చేసి ల్యాండ్ సైడ్ ప్లాస్టిక్ లో వస్తుంది. ఇక్కడ ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. దీనికి అనేది బ్రాస్ ఇస్తారండి. ఈ బ్రాస్ అనేది మనకి హెవీ క్వాలిటీలో కూడా ఉందండి. నాదీస్ వచ్చేసి దీనికి ఒక 4 టైప్స్ నాదీస్ ఇస్తారు మనకి. నాదీస్ చూస్తాను. దాంతో పాటు గన్ అనేది మనకి ఏంటంటే పొలం పెద్ద అయినా పచ్చి పెద్ద అయినా పనిచేస్తుందండి. దీంట్లో అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంటుంది మనకి. ఇది అడ్జస్ట్మెంట్ అండి. ఇది లూజ్ చేస్తే మనకి లాంగ్ వెళ్తుంది, టైట్ చేస్తే కూల్ లాగా స్ప్రేయర్ వస్తుందండి. ఇది మీరు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి నాదీస్ చూపిస్తాను చూడండి. దీంట్లో బెల్ట్ వచ్చేసి బెల్ట్ కూడా హెవీ క్వాలిటీ అండి. ప్రతి కంపెనీకి మనకి మాక్సిమం అందరూ ప్లాస్టిక్ లో ఇస్తారు. దీనికి వచ్చే బక్కలు అనేది మనకి స్టీల్ లో వస్తుంది. స్టీల్ హుక్ అండి ఇది. దీనికి చార్జర్ కూడా 1.7 ఇచ్చారు మనకి. ఇది హై క్వాలిటీలో ఉంది మనకి. చార్జర్ కూడా గజా బ్రాండ్ అనేది కూడా వెనక మెన్షన్ చేశారు. ఇది ఎయిర్టెల్ ఫ్లవర్ నాజిల్ అండి. ఇది మనకి అన్ని రకాల కూరగాయ చెట్లు పనిచేస్తుంది. ఇది మనకి వీటితో ఎక్కువ వస్తుంది ఫోకస్ అనేది. చాలా బాగుందండి ఇది. దీంతో పాటు మనకి 4 నాజిల్స్ అనేది ఇచ్చారు. ఈ 4 నాజిల్ ఏంటంటే దీనికి అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంటుంది మనకి. ఇది టైట్ చేసామనుకోండి ఫ్లవర్ టైప్ లో మనకి డిస్టెన్స్ వెట్టు వస్తుంది. మనకి ఇది లూజ్ చేసామనుకోండి లాంగ్ లో వెళ్తుంది స్ప్రేయర్ అనేది. తర్వాత డబుల్ నాజిల్ కూడా ఇచ్చారు దీనికి మనకి. ఈ డబుల్ నాజిల్ మనకి కూరగాయ చెట్లలో వీడుతూ అంటే డిస్టెన్స్ ఎక్కడ ఫోకస్ తో వస్తుందండి మనకి. ప్లస్ మనకి సైడ్ కి ఒక క్యాప్ అనేది ఇచ్చారండి. ఇది ఏంటంటే మనకి మామూలుగా ఆనో పని కనిపిస్తుంది చూడండి. దీనిలో వాటర్ అనేది వెళ్ళకుండా మనకి క్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇది ఇలా మనం ఇక్కడ ఫిక్స్ చేసాం అనుకోండి ఇలా ప్యాక్ అయిపోతుందండి. దీంతో మనకి లోపలికి వాటర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. మళ్ళీ దీంతో పాటు ఇక్కడ మనకి ఇక్కడ చిన్న సైడ్ కి ఒకటి కాలం ఇచ్చారు చూడండి. దీనికి ఒక చిన్న కాలం అనేది ఇచ్చారండి. ఈ కాలం ఏంటంటే మనము ఈ స్ప్రే తీసుకెళ్లేటప్పుడు చేనులోకి వెళ్ళేటప్పుడు ఈ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా నాజిల్స్ అవన్నీ దీంట్లో పెట్టడానికి మనకి ఇక్కడ ఒక చిన్న కాలం అనేది ఇచ్చారండి. అంటే దీని స్టోరేజ్ ఐటమ్ దీంతో పాటే ఉండిపోతుంది. మనం ఎక్కడ మిస్ కాకుండా దీంట్లో ఉండిపోతాయి ఐటమ్స్ అనేది. నెక్స్ట్ మనకి కలరింగ్ చూడండి. కలరింగ్ కూడా మనకి థిక్ బ్లూ కలర్ లో ఇచ్చారు మనకి. ఇది కూడా మంచి డ్యూరబుల్ క్వాలిటీలో ఇచ్చారండి. క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది. హెవీ క్వాలిటీ మెటీరియల్ ఇచ్చారు. సో మొత్తానికి దీని స్పెసిఫికేషన్ చూపించాం కదా. ఇప్పుడు మీకు టెస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తామండి.
మీకు ఇందాక చెప్పాం కదండి అడ్జస్ట్మెంట్ అవ్వదు అనేది. దీనిలో చూడండి మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారండి. ఇది లాక్ వేసేస్తే కంటిన్యూస్ స్ప్రే అనేది అవుతున్నాము. మళ్ళీ ప్రెస్ చేసే అవసరం లేదండి. దీంట్లో ఇక్కడ వచ్చేసి ఈ స్టాప్ అనేది మనకి లూజ్ చేసాం అనుకోండి, ఇలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తుందండి మనకి స్ప్రే అనేది లాంగ్ లో వస్తుంది. టైట్ చేసాం అనుకోండి మళ్ళీ ఫ్లవర్ లా దగ్గర పడుతుంది స్ప్రే అనేది. దీంట్లో ఈ బటన్స్ తో పాటు మనకి ఇక్కడ బటన్స్ తో పాటు ఇక్కడ వీళ్ళని ఒకటి రెగ్యులేటర్ అని ఇచ్చారండి. ఇదేంటంటే మనకి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, నర్సరీ పెంచుకునేటప్పుడు వాటికి తక్కువ స్ప్రే కావాలనుకుంటే ఇలా మనం ప్రెస్ చేసుకుంటే ఈ స్ప్రే చాలా తక్కువ వస్తుంది. మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. స్ప్రే ఇక్కడ పెంచినా కొంచెం పెరుగుతుంది చూడండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ మీకు ఉంటుందండి. ఇది ఎక్కువ వస్తుంది, ఇది అడ్జస్ట్మెంట్ తక్కువ వస్తుంది చూడండి. తక్కువ వస్తుంది. ఇక్కడ బటన్స్ వచ్చేసి మనకి 1, 2 ఎక్కువ ప్రెషర్ రావాలంటే 2 బటన్స్ వాడుతుంటే ఎక్కువ ప్రెషర్ వస్తున్నాం మనకి. ఇన్ని బటన్స్ మీడియం ప్రెషర్ వస్తున్నాం. సో చూసారు కదా, మొత్తానికైతే టెస్ట్ కూడా చేసేసాము. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. మనకి స్ప్రేయింగ్ కూడా చాలా బాగుంటుంది. నాలుగు కూడా మనం చూపించారు, గమనించాలని టెస్టింగ్ చూపించాను. ప్లస్ దీనికి ఏదైనా మన క్వాంటిటీ